హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. మనందరికీ తెలుసు గేమ్ చేంజర్ మూవీ ఒక బిగ్ బడ్జెట్ మూవీ. సో 500 కోట్లు పెట్టి ఆ మూవీని అయితే ఖర్చు చేశారు ఆ మూవీకి. అయినా కూడా ఆ మూవీ అనుకున్న స్థాయిలో అయితే ఆడియన్స్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకు గేమ్ చేంజర్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ముందుకు వెళ్ళలేదు అంటే ఆ సినిమా రాకముందే ఆ సినిమా రాకముందే ఒక రేంజ్‌లో అయితే నెగెటివ్ ట్రోలింగ్ జరిగింది. అది ఎవరు చేశారు? ఆ నెగెటివ్ ట్రోలింగ్ వెనక ఉన్న ఆ కథ ఏంటి? అసలు 'గేమ్ చేంజర్' మూవీ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. అంటే లోపల కాన్సెప్ట్ గాని, లోపల ఉన్న స్టోరీ గాని, సో 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ గాని చాలా బాగుంటాయి. అయినా గూడా మూవీ అయితే అనుకున్న స్థాయిలో అయితే రీచ్ కాలేదు. సో ఎందుకు రీచ్ కాలేదంటే సినిమా కంటే ముందు కొంతమంది ట్రోలర్స్ పనిగట్టుకొని సినిమాని ట్రోల్ చేశారు. సో అలాంటి వాళ్ళలో ఒకరు కుమార్ గారు. సో కుమార్ అంటే మీకు తెలవదు, అంటే తెలవకపోవచ్చు. సో 50,000 కోట్లు గేమ్ చేంజర్ మూవీ 50,000 కోట్లు కలెక్ట్ చేస్తదని చెప్పేసి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్ చేయడం, మూవీని ట్రోలింగ్ చేయడం జరిగింది. సో ఆయన్ని పిలిపిచ్చి ఎందుకు మీరిట్లా ట్రోలింగ్ చేశారు? ఆహ్, ఎందుకు చేయాల్సొచ్చింది? అంటే మీకెవరైనా డబ్బులిచ్చారా? లేకపోతే మీకెవరైనా చెప్పారా ట్రోలింగ్ చేయమని? సో ఆయన్ని మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఆయన ఎక్కడుంటారు? ఎందుకు రామ్ చరణ్ మీద అంత పగ అనేది ఆయన తెలుసుకుందాం. సో అది తెలుసుకునే ముందు చాలామంది ఆయన ఏం వీడియోస్ పెట్టినా గూడా మనకి 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే ఒక నెగెటివ్ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. "నిన్ను చంపుతా, నిన్ను వదలం, నువ్వే మా 'గేమ్ చేంజర్' మూవీని ట్రోలింగ్ చేశావు" అని చెప్పేసి కామెంట్స్ వల్గర్‌గా కామెంట్స్ చేస్తున్నారు ఆయన మీద. సో వాళ్ళని గూడా నేను మా ఆఫీస్‌కి ఈ కుమార్ గారు వస్తున్నారు. ఈ 50,000 కోట్లు పెట్టి ట్రోలింగ్ చేసిన అంటే 50,000 కోట్లు అని చెప్పేసి ట్రోలింగ్ చేసిన కుమార్ గారు వస్తున్నారు. మీరు గూడా రండి. సో మాట్లాడదాం, ఏముందో మాట్లాడదాం అని జెప్పేసి వాళ్ళని గూడా పిలిచాను. సో వాళ్ళకి 1కి రమ్మని జెప్పాను. 1:00 వాళ్ళొస్తారు. సో 12:00కే మనోడినైతే పిలిపిచ్చాను. సో ఒకసారి అసలు ఏంది మొత్తం రచ్చ అనేది ఒక్కసారి మాట్లాడేద్దాం. సో హాయ్ బ్రో. హలో. హాయ్. గుర్తున్నామా? అంటే ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయారు. నేనా? ఆ! సార్ నేనెక్కడయ్యాను సార్? ఆ! ఎందుకు సార్ మీరు అలా అంటారు? ఆ! నేనేం ట్రోలు కాలా, నేనేం ఫేమస్ కాలా. ఆ! ఏదో మాట్లాడాను కొన్ని హ్మ్. కొన్ని దగ్గరల. హ్మ్. అయి కొంతమంది వీడియోలు పెట్టారు. ఆ! అయి కొన్ని ఫేమస్ అయినాయి, కొన్ని పబ్లిసిటీ అయినాయి, కొన్ని కాలా. ఓకే. కానటివి ఇంకా బోలెడన్ని. హ్మ్. అంటే అదేదో ఒక హ్మ్. కానీ అడగండి. అంటే మీరు సోషల్ మీడియాలో ఎప్పుడొచ్చారన్న? సోషల్ మీడియాకి, యూట్యూబ్ ఫీల్డ్‌కి ఎప్పుడొచ్చారు మీరు? నేను సోషల్ మీడియా, యూట్యూబ్ ఇప్పుడు నేను ఈ కృష్ణా నగర్‌లోనే హ్మ్. 8 సంవత్సరాల నుంచి నేను సినిమా ఫీల్డ్‌లో ట్రై చేస్తున్నా. హ్మ్. ఓకేనా? హ్మ్. 8 ఏళ్లుగా. హ్మ్. ఏందంటే నాకు టాలెంట్ లేక హ్మ్. నేను చెప్పలే. హ్మ్. ఇప్పుడు నాకు సినిమా ఛాన్సులు రాలా నాకెక్కడ. హ్మ్. కారణం టాలెంటు లేక. హ్మ్. నాకు మాట్లాడడం చేత కాదు. హ్మ్. ఇంకా చాలామంది రకరకాలుగా అంటారింక. ఏదో ఒకటి ఇప్పుడు సక్సెస్ కాలేదంటే కారణాలు ఒకటే. హ్మ్. మనకు చేతకాక కాకుంది. ఓకే. అంటే సక్సెస్ అవ్వాలని మీరు ఇండస్ట్రీకొచ్చారు. అవును. అంటే సక్సెస్ కాలేకపోతే ఇక నెగెటివ్‌గా హీరోలని ట్రోల్ చేయడం వల్ల మీరు సక్సెస్ అయితారనుకున్నారా? నేను ఎవరిని చేశానన్న సార్ ఏం సార్ ఇది? ఆ! నేను ఎవరిని చేశాను సార్ నేను? సరే. మీ ఫేస్ చూడంగానే 50,000 కోట్లు అని ఒక ముద్ర అయితే పడింది. అవును. అంటే 'గేమ్ చేంజర్' మూవీ వల్ల మీరు ఫేమస్ అయ్యారా? కాదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటేనండి. హ్మ్. నేనేం చెప్పాను? హ్మ్. ప్రతి సినిమా చూస్తా. ఓకేనా? ప్రతి సినిమా చూసి హ్మ్. ఎవరన్నా అడిగితే చెప్తా. ఏందయ్యా ఈ సినిమా బాగుంది లేదంటే, హ్మ్. సినిమా బాగున్నా, బాలేకపోయినా సినిమా బాగుంది. హ్మ్. ఈ సినిమా బాగా ఆడతది. హ్మ్. బాగా ఆడించండి. అందరూ ఓకే. చూడండి. ఓకే. మనం సినిమాని అభిమానిద్దాం. హ్మ్. సినిమాని ప్రేమిద్దాం. హ్మ్. సినిమాని ఈ రోజుల్లో హ్మ్. వందల కోట్లు, వేల కోట్లు పెట్టి తీస్తున్నారు. పైగా సినిమా వల్ల చాలా మందికి జీవనోపాధి. కాబట్టి ఏందంటే సినిమా బాగా ఆడాలని ఇంకా కొద్దిగా హై ఎక్స్‌పెక్టేషన్‌తో చెప్తా అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఒక 10,00,00,000 పెట్టి సినిమా తీస్తే, హ్మ్. ఆ సినిమా ఒక 1000,00,00,000 రావాలని, హ్మ్. ఆ సినిమా ఇంకా బాగా ఆడాలని అట్నే నేను చెప్తా అంతే నేను. మీరు అభిమానంతో అంతే. మీరు కవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే సార్ ఏం అంటే సార్ మీరు సార్? భయపడ్డారా మీరు? భయపడ్డారా సార్ ఆ అనుకోవచ్చా? భయం సార్ నాకు. నేనేం చేయగలను సార్? నేను పేదోడిని. ఆ! నాకు తిన్నాటికే తిండి లేదు నాకు. ఆ! ఇప్పుడు ఒక పూట నాకు ఫుడ్ లేదు. ఆ! కష్టంగా ఉంది. హ్మ్. అలాంటిది నేను ఎవరినేమంటాను? నేను ఎవరినైనా చేస్తాను సార్ నేను. హ్మ్. అంటే మీరు 'గేమ్ చేంజర్' మూవీ టైమ్‌లో ఆ! మీ యాటిట్యూడ్ గాని, ఆ! మీ రేంజ్ గాని, మీ వే ఆఫ్ మాటలు గాని,
అంటే అంత యాటిట్యూడ్ గా ఉన్న మీరు ఇప్పుడు సైలెంట్ గా అంటే భయపడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. నేను పేదోడిని, నా వల్ల ఏం కాదు అని చెప్పి ఇదే యాక్టింగ్ సార్. చేస్తున్నట్టు అర్థమవుతుంది. నేను ఏమని చెప్పాను, ఆ, గేమ్ చేంజర్ సినిమా, ఆ, ఈ సినిమా ఉమ్, 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్పినా. ఆ, ఎందుకు? ఉమ్, అభిమానంతో చెప్పా. అంటే సినిమా బాగా ఆడాలని, ఆ సినిమా హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరూ బాగుపడాలని అని చెప్పిన. అంటే ఆ సినిమా బాగా ఆడితే అన్ని కోట్లు వస్తే ఇంకా వేరే సినిమా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి తీస్తారు. ఉమ్, అప్పుడు మన తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఉమ్, పనిచేసే వాళ్ళందరికీ పరిస్థితులు మారతాయి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఓకే. అందరి పరిస్థితులు బాగవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా ఫీల్డ్లో డబ్బులు చాలా తక్కువ అంట, అవును. ఇవ్వట్లే. నేను కూడా పోయినా, చాలాసార్లు పోయినా. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాడికి ఎంత ఇస్తారో 400 ఇస్తారు, ఓకేనా? వెళ్ళారా మీరు ఎప్పుడైనా? పోయినావా? నేను డైలీ పోతా. నేను ఏం జూనియర్ చేస్తారు? ఆర్టిస్ట్‌గా జూనియర్ పోతా, ఆర్టిస్ట్ అంటే ఏం చేస్తారు? సెట్ వర్క్ పోతా, లైట్ మ్యాన్‌గా పోతా, ప్రొడక్షన్ పోతా, అన్నిటికి పోతా. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏముంది, ఆ జనాలు ఉమ్, ఇట్లుండే, ఆ పక్కన ఉండే, ఈ పక్క ఉండి, ఈ పక్క ఉండి అంటారు అంతే. ఉమ్, అంతే. కానీ ఏందంటే ఈ జూనియర్ ఆర్టిస్ట్‌గా ఏ పనికి పోయినా వాల్యూ ఉండదు అక్కడ. ఉమ్, అంటే మాట్లాడే తీరు, రేయ్ అట్రారా, రేయ్ ఇట్రారా, ఏ ఇట్రారా బూతులు. మనమేం చేద్దాం, ఇంకా తప్పదు, పరిస్థితి దిక్కులే పోతాం అందరం. అందరికీ నేను ఒక్కనే కాదు, అందరిది పాపం, అందరికీ అంతే, నేను అంతే, ఎవరికైనా అంతే పరిస్థితి బాగాలేకపోతే. కాబట్టి ఏందంటే సినిమా, ఏ సినిమా అన్నా బాగా ఆడాలని, ఆ సినిమా బాగా ఆడితే అందరూ బాగుపడతారని అంటాం అట అంతే. ఉమ్, అది నేను అభిమానంతో అన్నా అంతే. నేనే ట్రోల్ అని చేయలే. ఉమ్, ఇప్పుడు అప్పుడు ఎట్ట మాట్లాడాను, ఇప్పుడు కూడా నేను అట్టే మాట్లాడుతాను అంతే. ఉమ్, ఇప్పుడు నేను దేని మాట్లాడతానంటే ఇట్లా కొద్దిగా వీక్గా ఉంది వాడు, ఎందుకంటే పోతాను టీవీ హైలా, ఉమ్. డబ్బులు లేవు అంతే. నేను ఒకటి అడిగితే చెప్తాండి. చెప్పనా? మెగా ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మెగా ఫ్యామిలీ అంటే అంటే ఏంది నాకేం అర్థం కదా. మెగా ఫ్యామిలీ అంటే తెలియదా మీకు? తెలుసు. ఆ, మెగా ఫ్యామిలీ అంటే ఆ సినిమా హీరోల మీద ఆ, మెగా అభిప్రాయం. ఫ్యామిలీ, మెగా చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఆ, పవన్ కళ్యాణ్ గారు గానీ. వాళ్ళందరూ నేను పెద్ద ఫ్యాన్ని ఆ? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అయితే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇది చూడు, ఆ. ఇది పెన్నా కూడా చూడు, ఆ. జనసేన. ఆ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యా ఆయనకి. ఉమ్, దేనికి? ఆయన రియాలిటీలు, సినిమాలోని కాదు రియాలిటీలు కూడా పేద ప్రజలందరికీ సహాయం చేయడం, ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెంటనే పోవడం, ఇమీడియట్లీగా స్పందించడం, దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యా. ఆ, అందరినీ ఫ్యాన్నే. ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీకైనా సినిమా తీసి ఎవరికైనా ఫ్యాన్నే. ఇప్పుడు నువ్వు సినిమా తీసినా నీకు నేను ఫ్యాన్ అవుతా. దేనికి? ఇప్పుడు సినిమా ఎవడు ఫ్రీగా తీడు, ఎవరు తీరు. ఉమ్, సినిమా తీస్తే ఎంత డబ్బులు అవుతాయి, ఉమ్, కానీ ఈ రోజుల్లో కోట్లు అయిపోతున్నాయి. 100 కోట్లు అయిపోతాయి, 50 కోట్లు, 10 కోట్లు అవుతుంది. కానీ అంటే ఒక వీడియోలో మీరు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పారు. సార్ నేను చెప్పేది అదే సార్, నేను అందరి ఫ్యానే సార్. ఆ, ఇప్పుడు భక్త కన్నప్ప అనే సినిమా ఆ, మంచు విష్ణు గారు తీస్తున్నారు. అవును. నేను ఆయనకి ఫ్యానే, ఎందుకంటే కష్టపడతారు. ఉమ్, ఇప్పుడు నేను కష్టపడి చేసి ప్రతి ఒక్కరి ఫ్యానే, నీకు ఫ్యానే. ఉమ్, ఇప్పుడు కెమెరా వెనకుండే వాళ్ళకు కూడా నేను ఫ్యానే. నిజ జీవితంలో ఎవరైతే కష్టపడి బతకతారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా కష్టపడి బతకతారో వాళ్ళని అందరు ఫ్యాన్ నేనంతే. అది ఎవరైనా, ఏ ఫీల్డ్ అయినా, అది బిజినెస్ అయినా, సినిమా అయినా, పొలిటికల్ అయినా, అది బయట అయినా, అది కూలోళ్ళైనా, వ్యవసాయదారులైనా, ఎవరైనా. గేమ్ చేంజర్ మూవీ టైంలో మీరు ఎంత సంపాదించారు? మూవీ నేనేం సంపాదించలేదా ఆ? సార్? నేనేం సంపాదించాను అంటే సార్? మీకు బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు వచ్చాయి కదా, ఎంత సంపాదించారు? నాకెంత వచ్చాయి సార్? ఆ. నాకేం వచ్చాయి? నాకేం అర్థం కావట్లేదు. మైండ్ నాకేం అర్థం కాదు మీరు చెప్పేది. అంటే మీరు అసలు అడిగేది ఏంటో నాకేం అర్థం కావట్లే. అంటే ఉంటాయి కదా, ఈ ఫ్యాన్ ని నెగిటివ్ చేయాలి, ఈ పర్సన్ ని నెగిటివ్ చేయాలి, ఈ హీరోని నెగిటివ్ చేయాలి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద మనందరికి తెలుసు. మూవీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాన్ పర్సన్స్ వాళ్ళు నెగిటివ్ చేస్తారు ఈ మూవీని. సో అట్లా మీకు ఎంత వచ్చినాయి అమౌంట్? ఒక్క మాట, నాకైతే ఎవరు వచ్చి నువ్వు నెగిటివ్ చెయ్యి, నువ్వు దాన్ని తక్కువ చెయ్యి, నీకెంత డబ్బులు ఇస్తాం అని నాకైతే ఎవరు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా డబ్బులు వచ్చే ఉంటే ఇప్పుడు నేను పూటకి 5 రూపాయలు అన్న తినాల్సిన కర్మ దేనికి? గేమ్ నేను మంచి చూడా, ఈ బట్టలు, ఈ చొక్కా వేసి ఇప్పటికి వారం అయింది ఇది, ఈ చొక్కా. మరి ఈ వాచ్ కూడా అలా చిక్కిన ధరలు వేసుకొచ్చినాయి, ఎందుకంటే కెమెరా ముందని. అదే అంటే మీరు నాకు ఏమీ లేదండి నాకు.